US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మెదక్ పట్టణంలో బక్రీద్ పండుగ కంటే ముందు రోజు నుంచి జరిగినటువంటి సంఘటనలలో తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఉదయం 11:30 నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసు వాళ్ళని అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని, మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే. ఈ మాటను మేము గౌరవిస్తూ ఉన్నాం, కానీ పోలీసు వాళ్ళు గౌరవిస్తలేరు. ఎవరి మెహర్బానీ కోసమో, ఎవరి పోస్టింగ్ల కోసమో, ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చ ఉంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. సభ్య సమాజం ఆలోచించాలి. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈ రోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారంట. అరే ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది. సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికి వెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట. ఇట్లా భయపట్టిస్తేవాడు భయపెట్టేవాడు లేడు ఇక్కడ. సిఐలు గుర్తుపెట్టుకోరు. మీరు ఫోటోలు తీసుకోవడాలు వీటికి ఎవడు భయపడతాడన్న చాలా చూసి ఇందాక వచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ. ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితోటి ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది. అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, డ్యూటీ చేస్తే సరిగా చేయండి, చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి. కానీ హిందువులకైతే ఒక నీతి, ముస్లింలకైతే ఇంకొక నీతి. ఎందుకు దవాఖానకు చూడొస్తలేదా పేషెంట్ని? దెబ్బలు తాకినాయి ఆయనకి. వారం రోజులు హాస్పిటల్లో పెట్టి నాటకాలు ఏడిచి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఉంచుతున్నారు? మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? ఏ దవాఖానలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు తెలుగు వస్తుందా? ఆయన ఉర్దూలో రాసుకొస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్? ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ? నేను దయచేసి చెప్తా ఉన్నా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి. చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాలత్ చేసిండు. మీకు వ్యతిరేకంగా నేను వకాలత్ చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇవాళ మీరు ముద్దాయిలని చెప్పి ఎవరినైతే ఏడికి పంపిర్రో మీరు కూడా రేపు ఆడికే పోతారు. ట్యాపింగ్లో కూడా మీలాగానే కొంతమంది బాగా ఉత్సాహపడ్డారు. యాడున్నారో గుర్తుపెట్టుకోర్రి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మెదక్లో ఉన్న 2 సిఐలకి మీ వీడియోలు, మీ సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు వస్తున్న ఎస్పీ ఆఫీస్కి. టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న 14 మందిని మీరు పంపిస్తే మేము ఎస్పీ ఆఫీస్ నుంచి ఇంటికి పోతాం. లేకపోతే టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇడిపించుకోమంటే బరాబరి ఇడిపించుకొని పోతాం. ఏం కాదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు, కేసులు అవుతాయి. ఈ కేసులకు భయపడ్డాడు కాదు రఘునందన్. మీ రంగనాథ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఐజీ గారికి. రంగనాథ్ గారు ఇంతకుముందే మీకు 1-2 సార్లు బీజేపీ వాళ్ళ చేతిలో శృంగభంగం అయింది. కరీంనగర్లో, వరంగల్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టారు మీరు. మేము ఎవరి గురించి, వ్యక్తుల గురించి మాట్లాడొద్దు అనుకుంటున్నాం, అయినా మీరు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి ఒక్క లైన్ మాత్రం స్పష్టంగా చెప్పిపోతా, జస్టిస్ మే బీ డిలేడ్, బట్ మీరు మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్లో కూడా అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లే చాలా ఎగిరిర్రు, మాకు ఎదురు లేదని ఎగిరినరు. ఇలా యాడున్నారు? శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు. ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ. పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే, నిన్న ఆధార్ కార్డులు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు? 3 గంటలు, 5 గంటలు. ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు? మేము మీకు కోఆపరేట్ చేస్తూ ఉంటే, ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు. ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్? ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు? వారి పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి, చెప్తా ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి. బరాబర్ ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి పోతాం, జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం, తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించమని అడుగుతాం. యూనిఫామ్లో ఉన్న ఒక ఏఎస్ఐని, హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషం వత్తలేదేంది పోలీసు వాళ్ళకి? పోలీసు వాళ్ళని తిడితే కూడా అరెస్ట్ చేయడం చేత కాకపోతే బంజాయిని యూనిఫామ్లు పెట్టేసుకొని వెళ్ళిపోండి. చేస్తారు ప్రజలు కూడా పోలీసు వాళ్ళని నౌకరీ చేసేందుకు భారత రాజ్యాంగం హక్కిచ్చింది. నేను 2 రోజులు ఓపిక ఉన్నా, సంయమనం పాటించిన, దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు. ఈ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల 100% మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. ఏదో 10 మంది ఉంటారు, పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే
ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజూర్డ్ ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎందుకు అనుమతిస్తున్నారు మీరు? ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిర్రు ఆయనను? మీరు పోయి చూసి వచ్చిర్రా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు? ఇంకెన్ని రోజులు ఉంచుతారు? ఆయనకైనా ఇంజురీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజురీ తీసుకొస్తే ఆయన దవాఖానలో ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మా వాళ్ళకి బెయిల్ రావద్దని చూస్తురా? నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా, సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి, ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి సీడీ ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిర్రు అనుకోరు ఎస్పీ గారు. అయ్యా రంగనాథ్ గారు, మీరు కూడా వినాలి. మీరు మాట్లాడిన నేను మీ గౌరవం ఇచ్చి ఆగిన, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారని ఆగుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా రంగనాథ్ సార్, కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్న చట్టాన్ని సరిగా పనిచేయించుర్రి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి. లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.